బ్రో ఏగల్ మూవీ అయితే నాకు బాగా అనిపించింది బ్రో. మంచి సినిమా అంటే మంచి సినిమా నీకు అందింది ఒక మాస్ యాక్షన్ ఫుల్ యాక్షన్ జోనర్ అయితే అని చెప్పుకోవాలన్నమాట. రవితేజ గారిని ఎంత యాక్షన్ మూడ్ అయితే ఎప్పుడు చూడలేదు. ఆ లాంగ్ హెయిర్ ఆ గెటప్ అయితే సూపర్ అనమాట. గెటప్ లో నిజంగా చాలా బాగుంది. అలాగే యాక్టింగ్ కూడా అంతే క్రూరత్వంగా అంతే చాలా హైగా అనిపించింది. ఇంకా మన అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్ లో మేము బాగా నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తాం కూడా కామెడీ అయితే మాత్రం. ఇంకా వన్ మ్యాన్ షో అన్న రవితేజ అయితే ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా మాకు ఒక ఎలివేషన్ అయితే ఉంటుంది. కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ కనిపించింది, ఆ కేజీఎఫ్ రేంజ్ లో యాక్షన్ పార్ట్ కనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కాతిరామ ఫైట్ కన్నా ఇందులో డబుల్ ఒక ఎపిసోడ్ ఉన్న ఫైట్ ఉంటుంది, అది 20 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ అయితే నిజంగా గూస్ బాంబ్స్ ఎథిక్స్ అనే విజిల్స్ చేస్తూ ఉంటాం. ఇంకా కార్తిక్ ఘటమనేని గారు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ రైటింగ్ చాలా ఇరగ తీసేశారు. మంచి బ్రేక్ అయితే ఇచ్చారని రవితేజ గారు సూపర్ మూవీ అనమాట. అంటే లాగేం కదన్నా ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్తానికి కొంచెం ఎలివేషన్ కొంచెం టైం ఉంటుంది. ఆ టైంని అర్థం చేసుకుంటే మనకు బాగా అనిపిస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం లాగా అనిపిస్తుంది అన్న. కంటెంట్ అయితే కొత్తగా అనిపించింది. అంటే కొంచెం అంటే మాసిగా చూస్తే మనకి కొంచెం రొటీన్ అనిపించినా కొంచెం కొత్తగా చూపించారనమాట. అలాగే సెకండ్ హాఫ్ యుద్ధకాండని ప్రకటించారు. అది ఇంకా ఎంత అనుకుంటే దానికోసం ఫేగలే వెయిట్ చేస్తున్నాను. రవితేజ అయితే గత సినిమాలతో బెటర్ సినిమా బాగుంది. ఫుల్ యాక్షన్ జోనర్ అన్న. మంచి పని అంటే సంక్రాంతికి ఇలాంటి సినిమా చూస్తలే మనకు తెలియదు. ఫుల్ యాక్షన్ కదా, ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తుంటారు. సో అన్ని సినిమాల మధ్యన రావడం కానీ ఇలా సోలోగా రిలీజ్ చేసుకోవడం బాగుంది. నాకు అయితే బాగా అనిపించింది. సో కలెక్షన్లు కావచ్చు, రవితేజ మార్క్ కావచ్చు, ఈజీగా మనకి హిట్ అయితే అయిపోద్ది అన్న సినిమా. థ్యాంక్ యూ. డైలాగ్స్ అంటే నిజంగా చెప్పాలంటే డైలాగ్స్ మనం చెప్పు తగ్గ గొప్పగా ఏమి లేవన్నా. అంటే చెప్తున్నా అదే సినిమా పరంగా అక్కడక్కడ డైలాగ్ అలా వెళ్ళిపోతుంటుంది తప్ప ఎక్కడ మనం ఆ డైలాగ్ ఉంది పవర్ఫుల్గా ఉందని ఎక్కడ లేదు. కానీ ఎలివేషన్కి అయితే మనం బాగా ఎంజాయ్ చేస్తాం, యాక్షన్ పార్టీకి బాగా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ లో ఫైట్ వచ్చినప్పుడు అయితే నిజంగా సీట్లు అయితే కూర్చోరు. థ్యాంక్ యూ అన్న. పాజిటివ్ గా చెప్పాలంటే మంచి యాక్షన్ పార్ట్, కామెడీ, రవితేజ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్, కార్తీక్ డైరెక్షన్, ఈ 5 పాయింట్లు నా సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టినాను. అంతే నాకు బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా అయితే సోగా ఉందన్న, అంత అయితే హెవీగా లేదు. బట్ దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోష్ కామెడీ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మైనస్లో వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఓవర్ ఎలివేషన్ వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఒక ½ అవర్ ముందర బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ ఏంటంటే ఇలాగా ల్యాగ్ అనిపిస్తుంది నాకు కొద్దిగా, ఎందుకో నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ దీంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్ ఈ గేమ్లో స్నైపింగ్ షాట్లు నేర్చుకునేకపోయినా, AWM R98 ఈ షాట్లు నేర్చుకునేకపోయినా అని అనిపించింది. బట్ స్టోరీ అయితే బాగుంది, ఎందుకంటే దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదు. ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో ఫ్రీగా గన్ లైసెన్స్ ఇస్తే అంటే మంచి చేతిలో అయితే ఓకే, కానీ చెడు జాతిలోకి పోయి ఎలాంటి వైలెన్స్ జరుగుతుందో దాని గురించి ఒక మంచి మెసేజ్ చూపించిండు. బట్ రవితేజ గారి లుక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. బట్ లాగ్ ఉండడం వల్ల కొద్దిగా మైనస్ అయిపోయింది అనమాట. ప్లస్లో అదే ఓవర్ ఎలివేషన్స్ మెయిన్ మైనస్ అయితే. ఇంకా ప్లస్లో వచ్చేసి అజయ్ ఘోష్ గారు కామెడీ, ఇదే మెయిన్ ప్లస్. ఇంకా మిగతాదంతా రొటీన్గానే అనిపించింది. అంటే వీళ్ళు సోలో డేట్ ఎందుకు అడిగినారు నాకు అర్థమైంది ఆల్రెడీ. బట్ అంటే వాళ్ళనని కాదు, బట్ ఏమో ఆడేదేమో చెప్పలేము మన. అంటే మరి దీనికన్నా బాలేని కూడా ఉండే కదా సంక్రాంతికి. అది ఈయన మొత్తం వైలెన్స్ తీసుకుంటున్నారు కానీ బట్ కొద్దిగా జనాలను కూడా మళ్ళీ అంటే ధమాకా లాంటిది మళ్ళీ థియేటర్కి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. కామెడీ కాకుండా జనాలని థియేటర్కి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఇది పబ్జీ, ఫ్రీ ఫైర్, యాక్షన్ లవర్స్, రవితేజ ఫ్యాన్స్కి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కామెడీ, మాస్ సాంగ్స్, కామెడీ, ఎంటర్టైనింగ్ కోరుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. అంటే కొత్త యాంగిల్గా చేసిండ్రు సినిమా. యాక్షన్ పార్ట్, ఎలివేషన్స్, సినిమా ఫైట్ సీన్స్ అది బాగా చూపెట్టిండ్రు. డిసప్పాయింట్ అలాంటి వాళ్ళు బాగా అంటే ఈ సినిమా యాక్షన్స్, ఎలివేషన్స్ చూసే వాళ్ళకు, ఫైట్లు బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. వాళ్ళకు అలాంటి వాళ్ళు వస్తుంది బాగా. కాన్సెప్ట్ గన్స్ అంటే గన్స్ చెడ్డ వాళ్ళ చేతికి పోతే ఎట్లుంటుంది, వాళ్ళ చేతికి పోకుండా కాపాడడమే స్టోరీ మొత్తం, సినిమా స్టోరీ మొత్తం. సినిమా అయితే అంటే యాక్షన్ పరంగా హిట్ అవుతుంది. అంటే యాక్షన్ బాగుంటుంది సినిమాలో, యాక్షన్, ఎలివేషన్స్. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉంది. రవితేజ ఫ్యాన్స్ వస్తుంది, ఫ్యాన్స్కి నచ్చుతుంది కదా, కొద్దిగా నచ్చుతుంది అంతే నచ్చుతుంది. అంటే రవితేజ అంటే కామెడీ కదా, కామెడీ, ఎంటర్టైనింగ్, మాస్ సాంగ్స్ కొద్దిగా అట్లుంటుంది కదా. అంటే ఇది యాక్షన్, ఎలివేషన్స్ వాళ్ళకి ఈ సినిమా వస్తుంది. రాకపోవడం మంచిగా అయింది. సంక్రాంతికి వస్తే తీసుకొని పోతుండే, వెళ్ళిపోతుండే సంక్రాంతికి వస్తే. ఇప్పుడు వచ్చి మంచి పని చేసిండు. కొద్దిగా పేరు వస్తుంది, కొద్దిగా పైసలు వస్తాయి ఇప్పుడు వచ్చినందుకు. యాక్షన్సే సూపర్ అసలు. సెకండ్ హాఫ్లో యాక్షన్ హైలైట్, సినిమా మొత్తం యాక్షన్, ఎలివేషన్స్ హైలైట్ సినిమాకు, అవే హైలైట్ సినిమాకు. పర్ఫార్మెన్స్ ఆయన 100% ఇస్తుంది. రవితేజ గారు అంటేనే ఎక్కడ పోతుంటే స్టోరీ సెలక్షన్లో పోతుంది మొత్తం రవితేజ గారిది. యాక్షన్ అయితే బాగుంది. లేదు కేజీఎఫ్ లేదు, కేజీఎఫ్ డిఫరెంట్ స్టోరీ. కేజీఎఫ్ అంతా లేదు, అంటే ఎలివేషన్స్ అట్లా ఉన్నాయని, ఫైట్స్ ఉన్నాయని, గన్ ఫైట్స్ ఉన్నాయని అట్లా అంటుండ్రు కానీ అంతా ఏం లేదు.
అవుట్ ఆఫ్ 5 3 రేటింగ్, ఇంకా బాగుంటుండే. అంటే 5కి రేటింగ్ 3. ఓకే, థ్యాంక్ యూ.